గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేను చేసే వర్క్ ఇదే. చాలామంది వరకు కూర్చుంటున్నారు, మీకు పని లేదు, ఇంటికాడ ఖాళీగా ఉంటున్నారు అంటున్నారు. ఈ మధ్య నాకు కాలు దెబ్బ తగిలి పని రాలేదు. పైగా వర్క్లో పోటీ, షాపులు ఎక్కువైపోయినాయి, కొంచెం అన్సీజన్గా ఉంది. దానివల్ల పనులు లేవు. పని ఉంటే ఎందుకు చేసుకోమండి? నాకు పని బాగుంటే ఈరోజు ఇది ఎడ్డు వచ్చింది, ఇట్లా ఎడ్లు రోజుకి 4-5 చేసుకుంటా. దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా ఉంటే రోజు కష్టపడితే ఒక 1500-2000 రూపాయలు వస్తుంది మినిమం. కానీ ఇప్పుడు సవ్యంగా కాలం అనుకూలంగా లేదు, ఉన్న పని తక్కువ. అది పంచుకు చేసేవాళ్ళు 4-5 అయ్యాం మా ఊళ్ళో. ఇది వాల్ సీటింగ్, గ్రైడ్ సెట్టింగ్ చేస్తామండి. ఇది వాల్ సీటింగ్. ఈ గ్రైడ్స్ అంటే లోపల ఉండే కదా, ఇది ఆ లోపల ఉండే గ్రైడ్ సెట్టింగ్స్ అవి ఊడగొట్టి అవి చేస్తాం సీటింగ్. దీంట్లో ఏంటంటే లేత్ మిషన్ అయిన వాళ్ళకి ఏంటంటే క్రాంకులు బోర్లు అవి చేస్తారు. మనం ఏంటంటే ఇంక అంత దూరం పోలేకపోయాము, పెట్టుబడి అయితే దానికి. ఈ వాల్ సీటింగ్ ఇలా కలపాలి. ఆ లోపల ఉన్నాయి కదా అవి గ్రైడ్లు, అవి ఊడగొట్టి కొత్త వేయాలి. అది మనం ఇప్పుడు ఎటుకైతే చేసాము. ఈ పని చేస్తే మనకి ఎంత వస్తుందంటే 350 రూపాయలు వస్తుంది. చూశారు కదా ఈ గ్రైడ్లు, ఇవి మనం వేసాం. ఈ వాల్స్ కొత్త చేస్తాం, సీటింగ్ చేసి ఇవి ఊడగొట్టి ఆ లోపల ఉండే గ్రైడ్లు అవి, ఆ గ్రైడ్స్ అవి ఊడగొట్టి కొత్త చేస్తాం అనమాట. గ్రైడ్ సెట్టింగ్, వాల్ సెట్టింగ్ చేస్తే ఒక ఎడ్డుకి వచ్చి మనకి 350 రూపాయలు ఉంటుంది. ఇట్లా ఒక రోజుకి 4 ఎడ్లు చేసుకుంటే 4 ముళ్ళు 1200, 1400 దాకా ఉంటాయి క్లచ్ బిల్ చేసుకుంటే. ఇది మేము చేసే వర్క్. ఇది ఉంటే బాగానే ఉంటుంది, పని సాగితే బాగానే జరిగింది. ఏ వర్కర్ పని అయినా సాగనప్పుడే అయోమయంలో పడిపోతాం. ఎందుకంటే ఇది ఒక పనికి కూడా పెట్టుబడి పెట్టుకోవాలండి. వీటికి కూడా దాదాపు ఒక మినిమం ఒక 40-50 వేలు పెట్టుబడి పెట్టుకోవాలి. సామాను మినిమం 30,000 సామాను, మనకు కావాల్సిన పరికరాలు అయినట్టు మొత్తం ఒక 50 వేలు పెట్టుబడి పెట్టుకోవాలి. ఇంకా పెద్ద ఫౌండరీ పెట్టాలంటే ఇంచుమించుగా 3 లక్షలు పెట్టుబడి అయితే టర్నింగ్ చేత ఉండాలి మనకి. బోర్ కటింగ్ చేసే మిషన్లు అవన్నీ ఒక 5 లక్షల దాకా అయితే పెట్టుబడి. కానీ అంత పెట్టుబడి పెట్టినా ఇక్కడ అంత పని జరగదు. మనం అందుకనే మన శక్తి తక్కువ కాబట్టి మనకు ఉన్న చిన్న చిన్న పరికరాలతో ఈ పని నడుపుతున్నాం. దాదాపు 26 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. అంతకుముందు డీజిల్ ఇంజన్లు చేసేవాడిని. డీజిల్ ఇంజన్ హెడ్లు, పంపునాలు టెస్టింగ్ అవి చేసేవాడిని అనమాట. ఇలా ఉంటాయి ఈ పరిస్థితులు. ప్రతి ఒక్క దాంట్లో పోటీ ఉంటుందండి. అన్నీ కలబడి నిలబడితేనే మనకి ఇక్కడ జరిగేది. ఎవరు పోటీగా లేకుండా ఉంటే మనం అందరం బాగానే బతుకుతాం. మనుషుల కంటేనే వర్కర్ కొత్తవాడు ఎవరైతే వచ్చి పెడతారో పాత మర్చిపోయి అక్కడికి వెళ్ళిపోతారు. కష్టపడుతున్నా కూడా నిరంతరం పోటీ ఎదుర్కోవాలి. నేను చెప్పేది ఏంటంటే ఇట్లా ఒళ్ళంతా ఉన్నం చేసుకున్నా కానీ నేను వ్యాపారాలు పెట్టుకోవడం మంచిదని నా అభిప్రాయం. అది కుదిరితే సెట్ అయ్యింది, లేకపోతే దెబ్బతీసిద్ది. కానీ ఇది అట్టే కాదు, అటు సావనేది బతకనేది. ఈ పని నిరంతరం నిత్యం ఎదురు చూస్తూ ఉండాలి. ఒకవేళ ఎక్కువ వచ్చినప్పుడేమో టయానికి అందించలేకపోతే వాళ్ళ కోపం వస్తుంది, పక్కకి వెళ్ళిపోతారు. మనం రెగ్యులర్గా ఇక్కడ ఉన్నప్పుడు పని ఉండదు. మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు పని వస్తుంది. వాళ్ళు వచ్చిన టైంకి మనం లేకపోతే వాళ్ళు ఎమ్మడిని వెళ్ళిపోతారు కోపపడి. అలా ఉంటుందండి వర్కర్ల పని. నా పనే కాదు, కుదిరితే వర్కర్ పని బాగానే ఉంటుంది. చాలామంది వర్కర్లు ఇలాగే సగం పనులతో బాధపడుతున్నారు. ఎందుకంటే నేర్చుకుంటే పూర్తిగా పనులు నేర్చుకోండి. సగం పనులు నేర్చుకుంటే ఇంటి జీవితాంతం బాధపడాలి. అంటే నేను డీజిల్ ఇంజిన్ అవి చేస్తూ ఉంటాను. అవి లేకపోయి చిన్నగా ఈ పనుల్లోకి వచ్చాను. దీంట్లో మొత్తం కానీ చేయగలిగితే బాగానే ఉంటుంది. నేను మొత్తం చేయలేకపోవడం వల్ల ఈ పనిలో ఇంకా ఇంత డల్గా ఉంది పరిస్థితి. ఇది ఫ్రెండ్స్ మా వర్క్, నేను చేసే వర్క్ అయితే. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి కారణం కూడా ఏంటంటే గత 7 నెలల నుంచి పని తక్కువగా నడుస్తుంది. ఏదైనా ప్లస్ అయితేని పోటీ ఎక్కువైంది కదా, ఇంకా పని బాగా డల్ అయింది. మానసికంగా ఒత్తిడి ఎక్కువైంది. దానివల్ల యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం. అయితే నేటి కాలానికి ఛానల్ మానిటేషన్ అయింది మీ అందరి సపోర్ట్ వల్ల. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్.